హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతి గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ మధ్య అమరావతికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అమరావతిని ఎలాగైనా పూర్తి చేయాలని చూస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి వరల్డ్ బ్యాంక్కి, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్కి, అంటే అమరావతికి నిధులు ఇస్తున్న సంస్థలకి కొన్ని ఆకాశరామన్న ఉత్తరాలు రాసి ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది, అసలు ఈ అమరావతి ప్రాజెక్టుకి అసలు నిధులు విడుదల చేయవద్దని చెప్పి చాలా లేఖలు రాస్తుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీని గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఏ పార్టీకైనా ఆ పార్టీకి సంబంధించి వాటి ప్రాధాన్యతలు వేరేగా ఉంటాయి. ఉదాహరణకి ఈ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అమరావతిని ఏ స్టేజ్లో అయినా సరే నిర్మించడం. కానీ గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రాధాన్యత మన రాష్ట్రానికి 3 రాజధానులు నిర్మించాలని చెప్పి. కానీ 3 రాజధానులు ఏమైనా నిర్మించడం జరిగిందంటే ఏ విధమైన ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈరోజు విశాఖపట్నాన్ని రాజధాని చేద్దాము, అమరావతిని రాజధాని చేస్తే భారీ ఎత్తున నిధులు అవసరం అవుతుంది, విశాఖపట్నంలో సింపుల్గా 1000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండమైన రాజధాని తయారైపోద్ది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో వాళ్ళు సీఎం క్యాంప్ ఆఫీసు, సీఎం గారు ఉండడం కోసం అని చెప్పి దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ కోసం ఒక భవనాన్ని కట్టుకోవడం జరిగింది. అదే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే విశాఖపట్నంలో దాదాపు ఒక 10 ఫ్లైఓవర్లు కట్టుకోవచ్చు. కానీ ఆ దిశగా గత ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. కేవలం వాళ్ళ ఉండడం కోసం విలాసవంతమైన భవనాన్ని దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండని మొత్తం కొండని గుండు కొట్టించేసి దాని మీద కట్టుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమంటే వాళ్ళకి విశాఖపట్నాన్ని ఒక రాజధానిగా చేద్దామనే ఉద్దేశం ఏ కోశాన లేదు. ఒకవేళ ఉండి ఉంటే ఆ దిశగా ఎక్కడైనా ఒక దగ్గర ఒక అడుగైనా పడేది. ఆ దిశగా గత 5 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా పడలేదు. ఇక రెండో విషయం, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాము, అక్కడ హైకోర్టు పెడతామని అన్నారు. కానీ ఏమైనా ఈ 5 సంవత్సరాల్లో జరిగిందంటే ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు, కనీసం ప్రయత్నాలు కూడా జరగలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 6-7 నెలల్లోనే అక్కడ హైకోర్టు బెంచ్ పెడదామని చెప్పి నిజాయితీగా అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టడం కొని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో వేరే వాళ్ళ చేత కోర్టులో ఒక PIL పిల్లు వేయించి ఆ బెంచ్కు పరిస్థితి కూడా ముందుకెళ్లకుండా దీన్ని కోర్టు న్యాయస్థానం ద్వారా ఆపివేయడం జరిగింది. ఇప్పుడు దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే గత ప్రభుత్వానికి 3 రాజధానులు కడదామనే ఉద్దేశం ఏమీ లేదు. వాళ్ళకున్న ఏకైక ఉద్దేశం అమరావతిని ఎలాగైనా సరే నాశనం చేయాలి, అంతే. దీన్ని బట్టి మనకు తెలిసేది అమరావతిని వాళ్ళు ఎలాగైనా నాశనం చేయడానికి మాత్రమే చూశారనే విషయం అర్థమవుతుంది. ఈరోజు కర్నూలు హైకోర్టు బెంచ్ ఆపివేయడానికి ప్రయత్నాలు ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు. అసలు హైకోర్టు బెంచ్ కర్నూలులో ఉంటే మన రాష్ట్రానికి జరిగే అన్యాయం ఏముంటుంది? మన రాష్ట్ర ప్రజలకు కానీ కర్నూలు ప్రజలకు కానీ ఏమైనా సరే నష్టం జరుగుతుందా? ఏ విధమైన నష్టం జరగదు సరికదా, ఎంతో కొంత మేలు జరుగుతుంది రాయలసీమ ప్రజలకి. అటువంటి దాన్ని అడ్డుకోవడంలో ప్రజలకు ఉపయోగపడే పని ఏముందో అసలు ఏమీ అర్థం కావడం లేదు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఒక విధానం అంటూ లేకుండా
ఏదో 3 రాజధానులు కట్టేస్తాము, వికేంద్రీకరణ చేస్తాము అని చెప్పడమే తప్ప వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమరావతిని నాశనం చేయడం. అంతకు మించి వేరే ఉద్దేశం ఏమీ కనిపించడం లేదు. ఈ మధ్యకాలంలో అమరావతికి భారీ ఎత్తున నిధులు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని ఆపడం కోసం అని చెప్పి ఆ నిధులు ఇస్తున్న సంస్థలకి వీరు ఉత్తరాలు రాసి అక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, నిధులు విడుదల చేయకుండా ఆపివేయండి అని చెప్పి రాయడం అనేది అంత సమంజసంగా లేదు. ఒకవేళ నిజంగా అక్కడ అక్రమాలు జరిగితే, అన్యాయాలు జరిగితే ఒక ప్రతిపక్షంగా నిలదీయాలి. అక్కడ జరిగిన అన్యాయాలు, అక్రమాల మీద పోరాటం చేసి ఎలాగైనా సరే అక్కడ అమరావతిని నిజాయితీగా నిర్మాణం జరిగేటట్టు చూడాలి. అంతేగాని పనులు ఆపించడానికి, నిధులు ఆపించడానికి ప్రయత్నం చేయడం అనేది అది రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేసేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యత క్రమంలో అమరావతిని రాజధానిగా నిర్మించాలనుకుంటున్నారు. వాళ్ళు నిర్మించనివ్వండి. మీరు అధికారంలోకి వస్తే 3 రాజధానులు అనేది ఎలా మార్చుకున్నారో వాళ్ళు అదే విధంగా ఒక రాజధాని కడతాను, అమరావతి ఒకటే రాజధాని అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాలను వాళ్ళు చేయనివ్వండి. ఏమైనా ఎక్కడైనా సరే అవినీతి, అక్రమాలు జరిగితే ఒక ప్రతిపక్షంగా నిలదీయండి, దాని మీద పోరాటాలు చేయండి. అంతేగాని ఇంటర్నేషనల్, అంతర్జాతీయ స్థాయిలో మన ప్రాజెక్టుల మీద తప్పుడు ప్రచారం చేసి మనకు వచ్చిన నిధులను ఆపేసి, మనకు వస్తున్న పెద్ద పెద్ద కర్మాగారాలు, ఇండస్ట్రీస్ని ఆపేసి పెట్టుబడులను ఆపేయడం వల్ల మన రాష్ట్రానికి ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఇకనైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ప్రజలకి ఉపయోగపడే పనులు, మన రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తే అది రాష్ట్రానికి, పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందని నా ఉద్దేశం. దీంట్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.